2004 నుంచి 2009 మధ్యలో అవును. మొదటిసారి ఎమ్మెల్యేగా రాజశేఖర రెడ్డి గారి ప్రోత్సాహం మీ మీద ఎలా ఉండేది సార్? బ్రహ్మాండంగా. అప్పుడు ఆ టైంలో ఒకసారి నేను సత్యబాబు గారు హౌసింగ్ మినిస్టర్, యలమంచిలి పంచాయతీ. నేను వెళ్ళి నాకు అక్కడ ఒక 5-6 వేలు ఇల్లులు కావాలండి, హౌసింగ్ పంచాయతీలకు ఇవ్వడానికి అవ్వదు, అది మున్సిపాలిటీలోనే ఇవ్వాలని అన్నారు సత్యబాబు గారు. రాజశేఖర రెడ్డి గారి దగ్గర పట్టుకుని వెళ్ళి లెటర్ ఇచ్చారు. పెద్ద తాటికాయ అంత అక్షరాలతో ఎస్ అని చెప్పి వైఎస్ఆర్ అని ఇంత అక్షరాలు సంతకం పెట్టి ఇచ్చారు. తర్వాత సత్యబాబు ఏం చేశాడు, సత్యబాబు గారు ఆయన చీపురులు కూడా కలిపేసి 2 కలిపి రాజశేఖర గారి దగ్గర ఫైల్ పంపించారు. అప్పుడు ఆయన క్లియర్ చేశారు. మళ్ళీ ఆయన చేత ఫౌండేషన్ స్టోన్ వేయించాను యలమంచిలు తీసుకొచ్చి. ఒక్కటి కాదు, రాజశేఖర రెడ్డి గారి టైంలో నేను చేసిన డెవలప్మెంటు యలమంచిలి చరిత్రలో ఎప్పుడూ జరగని డెవలప్మెంట్ అంతా రాజశేఖర రెడ్డి గారి టైంలో 5 సంవత్సరాల్లోనే చేశాను. ఏమేమి చేస్తారో కొన్ని మర్చిపోయిన 4 చెప్పండి సార్. ఫస్ట్ యలమంచిలి ఫ్లైఓవర్, ఉప్పరగడ్డ, ఎర్రగడ్డ, మాలగడ్డ అని ఎప్పటి నుంచో కథల కింద వచ్చేది. ఆ 3 కూడా విపరీతమైన ఫ్లడ్, గ్రామాలు మునిగి, అదేవిధంగా పంటలన్నీ మునిగిపోయి. ఆ 3 కూడా అప్పుడు రాజశేఖర రెడ్డి గారి దగ్గర ఫైల్ పెట్టుకెళ్ళి క్లియర్ చేయించుకొని 3 కూడా 1 సంవత్సరంలోనే కంప్లీట్ చేయించారు. రాంబిల్లి మండలం, యలమంచిలి మండలం 2 మండలాలు కూడా ఇప్పటికీ ఫ్లడ్ లేకుండా కూడా వచ్చిన నీళ్ళు వచ్చినట్టు పోతుంటాయి. అలాగే ఒకటి కాదు, ఇంకా రోడ్లు కానీ లేకపోతే ఆ సమయంలోనే వచ్చింది సార్. ఆయన టైంలోనే రాజశేఖర రెడ్డి గారు ఇప్పించింది. అప్పుడు 2,95,000 ఎకరాకి. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు వచ్చి ఆయనే చేసి ఆయన పెట్టిన మహానుభావుడు పెట్టిన ఫ్రెష్ ఇవాళ ఎస్సీజెడ్ వచ్చింది దానికి. ఎన్ని పరిశ్రమలు వచ్చాయి సార్ అప్పుడు? అప్పుడు ఆయన టైంలోనే దగ్గర పెద్ద పరిశ్రమలు అయితే బ్రాండిక్స్, నెక్స్ట్ పిల్కింగ్టన్ గ్లాస్ కంపెనీ, అదే వరల్డ్ ఫేమస్ కంపెనీ. ఫార్మా కంపెనీస్ ఎలా చేయమని చెప్పాం, ఆయన కూడా చెప్పాను ఫార్మా కంపెనీలు ఎప్పుడు ఎట్టి బస్సులు ఇక్కడ ఇవ్వచ్చు సార్ అన్నాను. సరే అలాగే అన్నారు. ఇప్పుడు కంపెనీలు పెద్ద పెద్ద కంపెనీలు అన్నీ కూడా తెచ్చుకుని 2004, 2009 అది స్వర్ణయుగం అంటున్నారు కదా సార్. అంటే ఎందుకు మీకు అలాగ అనిపించింది అసలు? అంటే రాజశేఖర రెడ్డి గారితో ఉన్న సాన్నిహిత్యమా, లేకపోతే అడిగిన వెంటనే ఆయన అన్ని పనులు చేసేవారు? ఇప్పుడు బ్రాండిక్స్ ఉంది, బ్రాండిక్కి సంవత్సరానికి ఎకరాకి రూపాయి లీజు, బ్రాండిక్స్కి 1000 ఎకరాలు ఇచ్చారు. ఎందుకు? దగ్గర వాళ్ళు 35,000 40,000 ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలని కండిషన్. దాని మీద ఎకరాకు రూపాయికి ఇచ్చారు. 1000 ఎకరాలకి 1000 రూపాయలే లీజు. మరి ఆ మహానుభావుడు ఇవ్వబట్టి కదా ఇవాళ 25-30,000. ఒక లేడీ పనిచేస్తుందంటే ఆ కుటుంబం ఎంత లేదన్నా 3 ఉంటారు. 30,000 మంది ఉన్నారంటే 33 ఎంత 90,000 మంది కదా. మా నియోజకవర్గమే కాదు, జిల్లా అంతా పాకిరాపేట కానీ, ఇటు మాడుగులు కానీ, ఇటు పెందుర్తి సైడ్ కానీ, మొత్తం జిల్లా అంతా కూడా వస్తున్నారు. వైఎస్ఆర్ గారితో మీకున్న అనుబంధం అంటే ఏం చెప్తారు సార్? బాగా గుర్తున్న సంఘటనలు ఏమైనా ఉన్నాయా? రాజశేఖర రెడ్డి గారితో ఫస్ట్ టైం హెలికాప్టర్లో ఆయనతోటే జర్నీ చేశాను. ఫ్లైట్ అయితే నా చిన్నప్పటి నుంచి నేను ఎక్కువ. ఫస్ట్ టైం యలమంచిలి వచ్చినప్పుడు యలమంచిలి నుంచి హెలికాప్టర్లో నేను, రామకృష్ణ గారు, ఆయన ఐఏఎస్ ఆఫీసర్లు 2-3. అది మర్చిపోలేను అనుభవం. మర్చిపోలేదు. ఆయనతోటే జర్నీ చేశాను. అంతవరకు హెలికాప్టర్ ఎక్కలేదు? ఫ్లైట్లు ఎక్కారు కానీ ఫ్లైట్ ఎప్పుడు ఇక ఈ జిల్లాలో ఉన్న వాళ్ళు ఎవడో ఎక్కడి రోజుల నుంచి అప్పుడు చిన్న ఫ్లైట్లు. ఒకసారి రాయపూర్ వెళ్తే ఎయిర్పోస్ట్ మొత్తం డ్రింక్ గ్లాసుల్లో ఉన్నదంతా నా నెత్తిమే పోసేసింది. ఇలా 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 ఊగిపోయింది అప్పుడు ఫ్లైట్. అప్పుడంతా 35 సీటర్ ఫ్లైట్లు, ఈ పెద్ద ఫ్లైట్లు లేవు. ఆయనతో ఉన్న క్లోజ్నెస్ తోటి మీకు ఇంకా బాగా గుర్తుండిపోయే సంఘటనలు ఏమున్నాయి సార్ రాజశేఖర రెడ్డి గారితో బాగా? అంటే మీరు మర్చిపోలేని మెమోరీస్ అంటే ఏం చెప్తారు ఆయన గురించి? ఆయనతోటి పాదయాత్రలో ఫస్ట్ స్టార్టింగ్ రోజు నుంచి మొదలుపెట్టి నడిచాము. కొంత దూరం వచ్చిన తర్వాత మళ్ళీ ఆఫ్ చేసి మళ్ళీ ఒక 4 రోజులు నడిచిన తర్వాత మళ్ళీ వరంగల్ వచ్చేసి వరంగల్ నుంచి స్టార్ట్ చేసి మళ్ళీ కొన్నాళ్ళు నడిచాం. మళ్ళీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఖమ్మం దాటిన తర్వాత మళ్ళీ అక్కడ నేను రామకృష్ణ గారితో కలిపి ఖమ్మం తర్వాత నడిచాము. పడిపోయింది కూడా. ఇది మన రాజమండ్రి దగ్గర రాజమండ్రి హాల్ట్ ఎండాకాలం అది బాగా ఉండిపోయారు. జ్వరం అది ఆయన తోటలో ఉండిపోయారు. ఎక్కడ 5-6 రోజులు 6 రోజులు జక్కమూడి రామ్మోహన్ రావు గారు దగ్గర వారం 10 రోజులు ఉండిపోయారు. అప్పుడు కూడా నేను రిపోర్టర్ కూడా నాకు బాగా గుర్తుంది. తర్వాత వచ్చి మాకు ఈస్ట్ గోదావరి, ముందు ఈస్ట్ గోదావరిలో కూడా తిరిగి అయిపోయిన తర్వాత ఇక్కడ నందూరు దగ్గర బార్డర్లో వచ్చారు. బార్డర్లో వచ్చినప్పుడు ఆ జనం తాకిడి తట్టుకోలేక ఆ జనం మధ్యలో మొగం తిరిగి పడిపోయాను. పడిపోతే వెంటనే నన్ను తీసుకుని వెళ్ళి ఇమ్మీడియట్గా
ఆ పక్కన ఏదో ఊర్లో ఉంటాడు డాక్టర్ ఉంటే అక్కడ తీసుకుని వెళ్ళి ట్రీట్మెంట్ చేయించారు. మళ్ళీ మమ్మల్ని మనడి పొద్దు నుంచి మళ్ళీ సర్ది తీసుకున్నాను. అక్కడి నుంచి కంటిన్యూస్గా చాలా దూరం నడిచాను. మళ్ళీ నర్సీపట్నంలో ఆ క్రిస్టియన్ దాని దగ్గర అక్కడ ఒక 2 రోజులు 3 రోజులు ఉండిపోయి ఆల్మోస్ట్ వాళ్ళు లాస్ట్ ఎండ దాకా ఇచ్చాపురం దాకా కూడా. ఎప్పుడు రాజశేఖర రెడ్డి గారితో ఎటువంటి డిస్కషన్స్ ఉండేవా సార్? అంటే మామూలుగా ఒక్కటి జరిగింది. అంటే మరి రామకృష్ణ గారికి తెలిస్తే ఏమని అనుకుంటే అనుకోవచ్చు. అయినా సరే నేను మొహమాటం లేకుండా మాట్లాడుతాను. అందరికీ తెలుసు నాకు 2009లో మంత్రి రావాలి, 100% నాకే రావాలి. ఆ రాజశేఖర రెడ్డి గారు పెట్టుకున్న పాలసీ ఏంటంటే ఫస్ట్ టైం అయిన ఎమ్మెల్యేలకి ఎవరికి ఇవ్వము, రెండోసారి వచ్చిన వాళ్ళకి మినిస్టర్ ఇవ్వాలని పాలసీ పెట్టారు. ఆ ప్రకారం నడిచేవారు. అప్పుడు ఫస్ట్ టైం రామకృష్ణ గారు కూడా ఎమ్మెల్యే ఎలాగ ఇచ్చారంటే అంతకుముందు ఎంపీ చేశారు కాబట్టి ఇచ్చారు. మరి నాకు రావాలి, లాస్ట్ మినిట్ దాకా నాకే వస్తుందని ఆశపడ్డాను. ఇంకా అనుమానం లేదు, రాజుల్లో కూడా ఇంకెవరు లేరు, నాకే ఇవ్వాలని చెప్పాను. మరి అటువంటిది ఇంకా రేపు పొద్దున్నే అనౌన్స్ చేసేస్తారు రాజశేఖర రెడ్డి గారు. అనౌన్స్ చేసేస్తారనగా రాత్రి 8:30కి రామకృష్ణ గారు మా ఎమ్మెల్సీ సూరిబాబు, ఎక్స్ ఎమ్మెల్సీ సూరిబాబుని పెట్టి కన్నబాబు గారికి వచ్చేలా లేదు వెళ్ళి ప్రయత్నం చేసుకోమనంటే అప్పుడు చెప్పారు పొద్దుడికి. అప్పుడు నేను, ముత్యాల పాప గారు మా హస్బెండ్, సూరిబాబు ముగ్గురు రాత్రి 12:30 దిగాం ఢిల్లీలో. దిగి మళ్ళీ పొద్దున్నే 4 ఆయన టైం నాకు తెలిసింది కదా, 4:30కే తయారైపోయి ఏపీ భవన్కి వెళ్ళి కన్నబాబు వచ్చాడు నేను చెప్పినట్టే అన్నారు. రమ్మన్నారు. నాకు దగ్గర ఇమ్మీడియట్ నా దగ్గర ఏం కన్నబాబు ఇప్పుడు వచ్చేవిటి అన్నారు. సార్ నేనేం కాదు, మీరు పాలసీ ప్రకారం వెళ్ళేవారు. అప్పుడు లాస్ట్ టైం 2004లో మీరు చెప్పినా సరే బాలరాజు ఆలకించలేదు, అది కమ్యూనిస్టులకు ఇచ్చాము. ఇప్పుడు ఎంపీ మా గొట్టేడు మాధవ్ ఫాదర్ ఇచ్చాము, అందువల్ల నువ్వు ఇతరుడా చెప్పిపోతే ఇండిపెండెంట్గా పోటీ చేసాడు, మీ మాట కాదని అప్పుడు పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేశారు. మీరు చాలా కోపడ్డారు. అయినా సరే అతను ఇప్పుడు రెండోసారి అయిన ఎమ్మెల్యేల్లో అతను ఉన్నాడు. ద్రోణరాజ్ సీన్ కూడా నామకాకి రెండోసారి అయ్యాడు తప్ప లేకపోతే అతను కాదు. మరి మీకు నా గురించి మీ ప్రత్యేకం 2009లో నీ పోటీ చేయనని చాలా గొడవ చేశాం రాజశేఖర రెడ్డి. 99 నుంచి కాదు, 2009లో రెండోసారి. ఫస్ట్ టైం అయిన తర్వాత 4 సార్లు నేను ద్రోణరాజు గారి సీను ఇద్దరు వెళ్ళి మా రాజశేఖర రెడ్డి గారితో నాకు ఈ రాజకీయాలను అప్పట్లో లేదు సార్, ఉన్నదన్నట్టు చెప్తున్నాం, అది చెప్తే ప్రజలకి నచ్చటం లేదు, నాకు కోపం ఎక్కువ, దాంతో అందువల్ల నన్ను వదిలేయండి సార్, నన్ను మొత్తం జిల్లా చూస్తాను, మీకు ఇంకో 2-3 సీట్లు ఎక్స్ట్రా గెలిపిస్తాను, నేను ఎలా కష్టపడతాను మీకు తెలుసు కదా అంటే చూద్దాం అనేవారు. ఆయన వచ్చి తంగేడులో నైట్ హాల్టింగ్ 3 నెలలు ఎలక్షన్లో ఉన్నారు కదా, తంగేడులో నర్సీపట్నం అవి చూసుకొని తంగేడులో నైట్ హాల్ట్ ఉన్నారు. మామూలుగా అలవాటు ప్రకారం మళ్ళీ రామకృష్ణ గారు నేను వెళ్ళి లోపల రామకృష్ణ గారు ఒక 5 నిమిషాలు అడ్వాన్స్ అయిపోయి రాజశేఖర సీఎం గారి దగ్గరికి వెళ్ళిపోయారు. తర్వాత నేను వెళ్ళి సెక్యూరిటీ వాళ్ళతో చెప్పాను, మీకు డేట్ సార్ ఎలా డోర్ తీసరికి నువ్వు పోటీ చేస్తున్నావు, అలాగైతేనే లోపల రా అన్నారు. లేదు సార్, ఉరిషెట్ చేసేటప్పుడన్నా ఆఖరి కోరిక ఏంటని అంత చదువుగా మాట్లాడేవాడిని, ఆఖరి కోరిక ఏంటని చెప్పి జడ్జి గారు అడుగుతారు. అలాగా అసలు నేను చెప్పింది మీరు ఆలకించాలి కదా, ఏమీ లేకుండా నువ్వు పోటీ చేయవలసిందే అంటారండి. నేను 4 సార్లు మీ దగ్గరికి వచ్చి చెప్పాను, ఎందుకు నిలబడినా అన్నది నాకు ఇంట్రెస్ట్ ఎందుకు లేదన్నది చెప్పాను. మరి ఇప్పుడు మీరు నువ్వే పోటీ చేయాలంటున్నా, అలా కదలే నువ్వు పోటీ చేయాలి, నా మాట ఆలకించండి సార్. రామకృష్ణ గారు అలాగే చూస్తారు, రామకృష్ణ గారు అనకాపల్లిలో ఓడిపోతారు, నా మాటిని యలమంచిలో ఇవ్వండి, యలమంచిలో ఇస్తే ఆయన 100% గెలిపించుకునే బాధ్యత నేను తీసుకుంటాం. అప్పుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీకు ఇష్టమైతే నాకు ఏదన్నా పదవి ఉండి, లేదన్నా మీ కార్యకర్తగా ఉండడమే నాకు ఇష్టం పదవి కంటే అని చెప్తే, లేదులే నాకు లేదనుకోండి, అలా కాదు మరి రామకృష్ణ నాకు ఉండాలా అన్నారు. అలా అయితే పని చేయండి సార్, పార్లమెంట్ పెట్టండి, అనకాపల్లి పార్లమెంట్ పెడితే మేము గెలిపించుకుంటాం, అనకాపల్లి పరిస్థితి బాగోలేదు సార్ అని చెప్పారు. రామకృష్ణ గారు ఉండగా ముగ్గురు అంటే అన్నారు, లేదులే ఇప్పుడు నేను పులివెందులు మానేసి ఇంకో దగ్గర నిలబడితే ఏమంటారు, అవన్నీ ఒకవేళ తేడా వస్తే ఏమంటారు సార్ అప్పుడు కూడా అంటారు కదా, నేను ఎందుకు చెప్తున్నాను నా మాట లేదులే రామకృష్ణ అక్కడే నిలబడతాడు అనకాపల్లిలోని,
మరి నాకు క్యాబినెట్లో నా పక్కన ఉండాలా, అందుకే నేను ఎంపీగా పంపట్లేదు, క్యాబినెట్లో నా దగ్గర ఉండాలా, మరి నువ్వు యలమంచిలి పోటీ చేయాలి. సరే ఫైనల్ డెసిషన్ మీరేం చెప్పినా నేను ఆలకెత్తాను, కాకపోతే నాకు ఇంట్రెస్ట్ లేదు, మీరేం చెప్పినా ఆలకెత్తాను, లేదు నువ్వే పోటీ చేయాలి. అప్పుడు 6 ఎమ్మెల్యేలకి సీట్లు తీశారు, 6కి జిల్లాలోనండి. ఎవరెవరు? రంగరాజు గారు, కరి సీతారాం, కురుమూర్తి రెడ్డి, నెక్స్ట్ పాయకరాపేటలో ఉండే అది నెక్స్ట్ నర్సీపట్నం 5ను ఇంకోటి తీసేశారు, 6 సీట్లు తీశారు. నన్ను ఏమైనా సరే నువ్వు పోటీ చేయాలని బలవంతాన్ని పెట్టారు. నాకు 1% ఇంట్రెస్ట్ లేదు. అప్పుడు మీరు నెగ్గారుగా? నెగ్గాను బాబా, హైయెస్ట్ జిల్లాలో హైయెస్ట్ మెజార్టీ 10,000 పైన, 10,350 ఓట్లు. అది కూడా రాజశేఖర్ గారితో ఛాలెంజ్ చేశాను.